నేనేం చెప్తున్నానంటే మన జీవితం రెండు చాయిస్లు ఇచ్చాడు దేవుడు. ఒకటి ఆనందంగా జీవించు, ఒకటి ఏడుస్తూ జీవించు. నువ్వు రెండోది కోరుకున్నప్పుడు ఎవరు ఏమీ ఆపలేరు. నీకు ఎన్ని నేను చెప్పినా కూడా అలా అయితే ఇలా ఉంటుంది కదా అని మళ్ళీ ఇంకోటి చెప్తూ ఉంటారు. నువ్వు ఏడవకు, నీ ఆరోగ్యం కుదుట పడిపోతుంది, బలానా డాక్టర్ దగ్గర నేను తీసుకెళ్తా. బలానా డాక్టర్ మొన్న ఎవరికి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయిందే. అలా కాదమ్మా, చాలా మంచి డాక్టరు, నీకు వచ్చిన రోగం అంత పెద్దది కాదు, నీకు ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది, ఇవన్నీ మనం చెప్తాం. ఆపరేషన్ చేశాక ఎవరు చూస్తారే, చూసేవాళ్ళు లేకపోతే మళ్ళీ తిరగబెడుతుందిట. ఇంకా మూర్ఖత్వంలో ఉన్న చాలా మంది వాళ్ళు అటు వెళ్తున్నారు, వాళ్ళు దుఃఖం వైపు వెళ్తున్నారు. నువ్వు ఆనందం వైపు మళ్ళించాలని ట్రై చేస్తున్నావు. దేవుడు కూడా మనని ఆనందం వైపు మళ్ళించాలని ట్రై చేస్తాడు. మనం దుఃఖం వైపు వెళ్తుంటాం. ఆయన మందిరం ముందు కూర్చుని చిన్నవాడికి ఉద్యోగం లేదు, పెద్దవాడికి పిల్లలు లేరు, దానికి పెద్దదానికి ఏమో అత్తగారు బాగా సాధిస్తోంది అని మళ్ళీ దేవుడు చెప్తాడు, చూడు నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మెదడు ఉంది, నీకు పడుకోవడానికి మంచం ఉంది, తినడానికి అన్నం ఉంది, నీకు ఉండడానికి ఇల్లు ఉంది. మళ్ళీ మనం అటు వెళ్తాం. వెంకటేష్ గారి సినిమా చెప్పినట్టు నేను వయసులో ఉన్నప్పుడు మా నాన్న నా మాట వినలేదు, ఈయనకి ఇచ్చి పెళ్లి చేశాడు, ఈయన చూడు మా అక్క మొగుడులాగా అవన్నీ కొనరు, నాకు అమెరికా తీసుకెళ్ళరు. మళ్ళీ దేవుడు మనని మరుస్తాడు. చూడమ్మా నీకు ఎంత ఇచ్చాడు, మంచి నిక్షేపం లాంటి బిడ్డల్ని ఇచ్చాడు, ఏ లోపము లేదు వాళ్ళకి. నీ భర్త నిన్ను రోజు కొట్టడు, బలానా వాడు రోజు కొడతాడు.